ఈరోజు మీకు చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే 3 సమ్మర్ జ్యూసెస్ చూపిస్తాను. ఇవి ఈజీగా చేయడంతో పాటు మంచి టేస్టీగా, హెల్తీగా ఉంటాయి. అవే కీరా జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్, లెమన్ జ్యూస్. ఇవి రెడీ చేయడానికి కొన్ని వస్తువులు కావాలి మనకు. అవేంటివో ఇప్పుడు చూసేద్దాం. 6 గంటల సేపు నానబెట్టిన గోందు కటీరా, అరగంట సేపు నానబెట్టిన సబ్జా గింజలు, వాటర్ మిలన్, కీరా, నిమ్మకాయ, పచ్చిమిర్చి, అల్లం, పుదీనా, వేయించి పౌడర్ చేసిన జీరా పౌడర్, నల్లుప్పు అంటే బ్లాక్ సాల్ట్, దంచి గ్రైండ్ చేసిన కలకండ పౌడర్. కీరా జ్యూస్ చేయడానికి ఇలా పొట్టుతోటి స్లైసెస్ కట్ చేయాలి. పొట్టుతోటి అయితే కలర్ బాగుంటుంది, మంచి హెల్తీ కూడా ఉంటుంది. కట్ చేసి సైడ్స్ తీసేయాలి. మిక్సీ జార్లో వేసి 2 అల్లం ముక్కలు, పుదీనా ఆకులు, 1 ముక్క నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ కలకంద పౌడర్ వేసి గ్రైండ్ చేయాలి. 1 కప్ వాటర్ పోసి మరొకసారి గ్రైండ్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో వెజిటబుల్స్ పెట్టి నెట్ బ్యాగ్లో వేసి ఫిల్టర్ చేస్తే చాలా ఈజీగా ఫిల్టర్ అవుతుంది. గ్లాసులో గోందు కటీరా, నానబెట్టిన సబ్జా, ఈ జ్యూస్ రెడీ చేసిన జ్యూస్ పోసేసి కొద్దిగా జీరా పౌడర్, నల్లుప్పు వేసి మిక్స్ చేయాలి. చల్లటి నీళ్ళు పోసాము, అయినా కూడా ఇంకొంచెం టేస్ట్గా ఉండటానికి 2 ఐస్ క్యూబులు వేసి, ప్రజెంటేషన్ కూడా బాగుండాలి కదా చూడటానికి కూడా, అందుకనేసి 1 కీరా స్లైస్ ఇట్లా పెట్టేసి పుదీనా ఆకు వేసి స్ట్రా వేసిస్తే ఈ జ్యూస్ రెడీ అయిపోయినట్టే. సెకండ్ది వాటర్ మిలన్ జ్యూస్ చేయడానికి మిక్సీ జార్లో వాటర్ మిలన్ ముక్కలు వేసి 1/2 కప్ వాటర్ పోసి గ్రైండ్ చేయాలి. నెట్లో వేసి ఫిల్టర్ చేయాలి. గ్లాస్లో పోసి కొద్దిగా నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ కలకండ పౌడర్, జీరా పౌడర్, నల్లుప్పు వేసి మిక్స్ చేసి ఇలా దీనికి కూడా 1 స్లైస్ పెట్టేసి పుదీనా ఆకు వేసి స్ట్రా వేస్తే ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలన్ జ్యూస్ రెడీ. తర్వాత లెమన్ జ్యూస్. ఇలా 1 పొడుగు పచ్చిమిర్చి మధ్యకు చీల్చేసి 2 ముక్కలుగా చీల్చి గ్లాసులో వేయాలి. 1 నిమ్మకాయ స్లైస్ వేయాలి. గోందు కటీరా, సబ్జా గింజలు, నిమ్మరసం, కలకంద పౌడర్ వేసి వాటర్ పోయాలి. నల్లుప్పు, జీరా పౌడర్ వేసి మిక్స్ చేసి ఇలా డెకరేషన్కి దీనికి కూడా 1 లెమన్ స్లైస్ పెట్టేసి పుదీనా ఆకు వేసి స్ట్రా వేస్తే ఇది కూడా చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఉండే లెమన్ జ్యూస్ రెడీ అయిపోతుంది. ఈ మూడిట్లో కూడా అయితే మనము చల్లటి కుండలో వాటర్ పోయొచ్చు, లేదంటే సోడా పోసినా కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఒక్కోసారి ఒక్కో రకంగా చేసుకోవచ్చు. ఈ జ్యూసెస్ చేసిన తర్వాత 4-5 అవర్స్ వరకు వాడుకోవచ్చు. గెస్ట్లు వస్తున్నారంటే ముందే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు చేసి మనము బాటిల్లో పోసిచ్చినా కూడా బయట ఎవరు వెళ్ళినా సరే 4-5 అవర్స్ వరకు హాయిగా వాడుకోవచ్చు. మీకు నచ్చాయి కదా? చాలా ఈజీగా, టేస్టీగా ఉండే ఈ సమ్మర్ జ్యూస్లు ట్రై చేసి చూడండి.